హాయ్, శ్రీ రాధిక క్రియేషన్స్ కి స్వాగతం. ఈరోజు వీడియోలో మీకు మంచి హిప్ బెల్ట్ చూపిస్తున్నాను. చాలా బాగుందండి, చాలా బాగా వచ్చింది. చాలా రకాల హిప్ బెల్ట్లు మార్కెట్లో దొరుకుతున్నాయి. ఏ హిప్ బెల్ట్ అయినా సరే మినిమం 500 నుంచి స్టార్ట్ అయ్యి 3-5,000 వరకు కూడా ఉన్నాయి హిప్ బెల్ట్లు. చాలా తక్కువ ఖర్చులో అయిపోతుంది కాబట్టి మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి. మీ లైక్ తోటి మీకు వచ్చే నష్టం ఏమీ లేదు, నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. తప్పకుండా లైక్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు కూడా ఇంట్రెస్ట్ పెరుగుతుంది. మంచి మంచి వీడియోస్ చేయాలి, ఇంకా మంచి వీడియోస్ చేయాలి, రోజు అప్లోడ్ చేయాలి అనే ఇంట్రెస్ట్ నాకు కూడా ఉంటుంది. అందుకని మీరు మిస్ అవ్వకుండా కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకునే వీడియోస్ చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలో హిప్ బెల్ట్ ఎలా తయారు చేశాను అని ఫస్ట్ బెల్ట్ని చూపిస్తాను, ఏ మెటీరియల్ వాడానో చూపిస్తాను, ఆ తర్వాత ఎలా తయారు చేయాలో చూద్దాం. సిల్వర్ కలర్లో షిమ్మర్ క్లాత్ తీసుకున్నాను. గోల్డ్ షిమ్మర్ ఉంటుంది కదా, అలాగే సిల్వర్ షిమ్మర్ అన్నమాట. దీనికి మొత్తం వైట్ కలర్లో ఉండే పర్ల్స్ వాడాను. ఇక్కడ నేను 2 సైజుల పర్ల్స్ వాడానండి. ఒకటి బిగ్ సైజు, ఇంకొకటి స్మాల్ సైజ్ అనమాట. ఈ 2 సైజులని కూడా నేను పంచ్ మిషన్ ఉంటుంది కదా, పర్ల్స్ పంచింగ్ మిషన్ అంటారు, ప్రెస్సింగ్ మిషన్ అని కూడా అంటారు. ఆ మిషన్ తోటి నేను ప్రెస్ చేశాను అనమాట. ఈ బిగ్ సైజ్ అన్నీ కూడా డైమండ్ షేప్లో 4 మూలలకి 4 వచ్చేలాగా పెట్టాను. ఆ తర్వాత చిన్న సైజువి తీసుకొని చిన్న సైజు వాటిని మధ్యలో ఎక్కడ గ్యాప్ లేకుండా పెద్ద పర్ల్స్కి మధ్యలో చిన్న పర్ల్స్కి మధ్యలో అట్లా ఇవి కూడా డైమండ్ లాగా వచ్చాయి. అసలు బెల్ట్ ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా బెల్ట్ మొత్తం కూడా పెట్టేశాను అనమాట. పర్ల్స్ తోటి చాలా ముద్దుగా చాలా బాగుంది బెల్ట్. ఈ పర్ల్స్ అన్నీ కూడా పంచింగ్ మిషన్తో ప్రెస్ చేశాను అని చెప్పాను కదా. ఈ పంచింగ్ మిషన్ లోపల పిన్స్ పెడతాము మనం, స్టీల్వి హుక్ లాంటి పిన్స్ ఉంటాయన్నమాట. ఆ పిన్స్ వాడడం వల్ల బ్యాక్ సైడ్ అంతా కూడా ఇలా వస్తుందన్నమాట. బెల్ట్ అంతా కూడా మనకి శారీస్కి అలా తట్టడాలు అలాంటివి ఏమీ ఉండవు. చాలా నీట్గా ఉంటుంది. పట్టు చీరలకైనా ఫ్యాన్సీ చీరలకైనా దేనికైనా పెట్టుకోవచ్చు. శారీస్ ఏమీ డ్యామేజ్ అవ్వవు. మనం చేత్తో అన్నా కూడా ఎక్కడ గుచ్చుకోవడం కానీ అట్లాంటిది ఏది ఉండదు. డ్రెస్సెస్కి కూడా వీటిని పెట్టుకోవచ్చు. ఫుల్ లెంత్ డ్రెస్సెస్, ఫ్యాన్సీ డ్రెస్సెస్ అట్లాంటివి ఉంటాయి కదా, వాటికి కూడా పెట్టచ్చు అనమాట. ఈ బెల్ట్ని నేను నడుముకు కట్టుకునే విధంగా కుట్టానండి. థ్రెడ్స్ పెట్టాను. థ్రెడ్స్ కూడా మరీ సన్నగా పెడితే తొందరగా ఊడిపోవడం జరుగుతుంది, లేదంటే తొందరగా తెగిపోవడం జరుగుతుంది. అందుకని నేను కొంచెం లావుగా ఉండే థ్రెడ్సే పెట్టాను. మన ఇష్టం అనమాట, ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ కుట్టుకోవచ్చు. నేను బెల్ట్ కుట్టడానికి 32 సైజ్ తీసుకున్నాను. థ్రెడ్స్ చాలా పెద్దగా పెట్టాను. ఎంత పెద్ద సైజు వాళ్ళకైనా కూడా ఇది సరిపోతుందన్నమాట. కింద చివర్ల వీటికి లట్కన్స్ పెట్టాను. లట్కన్స్ కూడా చాలా ముద్దుగా ఉన్నాయి. వీటిని కూడా పెద్ద ఖర్చు లేకుండా క్లాత్తోనే కుట్టాను. క్లాత్ తోటే కట్ చేసుకొని 3 లట్కన్స్ పెట్టేలాగా కుట్టాను. మళ్ళీ వేరే ఇంకే మెటీరియల్ వాడలేదు. ఎక్కువ ఖర్చు కూడా అవ్వకుండా చేశానమాట. ఇలా బెల్ట్ని మన నడుముకు పెట్టుకొని మనకు కావాల్సిన సైజ్ వరకు తీసుకొని ఈ థ్రెడ్స్ ఉన్నాయి కదా, వాటిని మనం షూ లేసులు ముడి వేసుకుంటాం కదా, ఆ విధంగా 2 విచ్చుముళ్ళు వచ్చేలాగా ముడి వేసుకుంటే వెనక చూడటానికి చాలా బాగుంటుంది. కావాలంటే వీటిని కొంచెం పెద్దగా కూడా చేసుకొని నడుముకు కట్టుకోవచ్చు అనమాట. అప్పుడు ఈ లట్కన్స్ 2 అలా వేలాడుతూ ఉంటాయి. ఓవరాల్గా బెల్ట్ కొలతలు మన నడుముకు తగ్గట్లు, థ్రెడ్స్ మనకి నచ్చినట్లు, లట్కన్స్ కూడా మనకి నచ్చినట్లు పెట్టుకోవచ్చు అండి. నేను 3 లట్కన్స్ పెట్టాను. మీరు ఒక్కటైనా పెట్టుకోవచ్చు, ఇంకా ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు. ఇలా మీకు నచ్చినట్లు మీరు తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూపిస్తాను చూడండి.